నమస్కారం. నిపుణ కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని అత్యున్నత సివిల్ సర్వీసెస్ సాధించడం అంటే అంత ఈజీ కాదు. ప్రతి ఏటా 10 లక్షల మంది ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రిపేర్ అవ్వడమే పెద్ద టాస్క్. అయితే ఏదో ఆ నెలల్లోనో సంవత్సరంలోనో అయిపోయే పని కాదు ఇది. కానీ విజేతల అంతరంగాన్ని తెలుసుకుంటే మాత్రం ఈజీగా మన లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే, సివిల్స్ కొట్టాలి అంటే నిరంతరమైన దీక్ష, చదవడం, మనం సక్సెస్ సాధించాలి అనే గోల్ పెట్టుకోవడం, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. మరి అలాంటి లక్షణాలన్నీ కలిగి ఉండి సివిల్స్లో 393వ ర్యాంక్ సాధించిన తుషారిక గారు మనతో పాటు ఉన్నారు. సో ఆమెతో మాట్లాడి అసలు ఎలా ప్రిపేర్ అయ్యారు, తను ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, ఎలా అధిగమించారు, ఎన్నో ఏటంలో తనకి ఇది సాధ్యమైంది, సక్సెస్ వచ్చేంత వరకు కూడా ఎంత ఓపికగా తను వెయిట్ చేసి చదివారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మరి మీరు కూడా తుషారిక గారితో మాట్లాడి మీకున్న సందేహాలన్నీ కూడా క్లారిఫై చేసుకొని మీరు కూడా ఆమెలాగే సక్సెస్ సాధించాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. తుషారిక గారు నమస్కారం అండి. నమస్కారం. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అనుకున్నది సాధించారు ఫైనల్గా. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. సంతోషం కంటే ఫస్ట్ రిలీఫ్గా ఉందని చెప్తాను. ఇంత లాంగ్ స్ట్రగుల్లో లాస్ట్కి కొంచెం రిజల్ట్ వచ్చింది కాబట్టి రిలీఫే ఎక్కువ ఫీల్ అవుతున్నాను. లాంగ్ స్ట్రగుల్ అంటున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నారు? ఆల్మోస్ట్ 5 years, 4.5 to 5 years మ్యామ్. ఎందుకు ఇంత టైం పట్టింది అంటే చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. సో మనకు సరైన గైడెన్స్ లేకపోవడం వలన ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారంటారు? అంటే ఈ ఎగ్జామ్ సిలబస్సే చాలా పెద్దది మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చదవడానికే మినిమం 1 to 1.5 years టైం పడుతుంది. అందులో కూడా కొంచెం మిస్టేక్స్ వల్లనో లేదా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల ఇంత టైం తీసుకునిందని అనుకుంటాను. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసినందువలన ఫస్ట్ 2-3 times రాలేదు. 4th attempt నాకు ఇది సాధ్యమైంది. ఓకే, అసలు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీది ఎక్కడ, ఏ ఊరు? మీ స్టడీస్ అంతా కూడా ఎక్కడ కంప్లీట్ చేశారు? మాది తిరుపతి మ్యామ్. నాది ఇంటర్ వరకు నేను తిరుపతిలోనే చదువుకున్నాను. ఇంటర్ తర్వాత SSN కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చెన్నైలో బీటెక్ చేశాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఓకే, అంటే మీరు తీసుకున్న ఇంజనీరింగ్ చేయడం ఏంటి, మళ్ళీ తర్వాత సివిల్స్లోకి రావాలి, ఏం జరిగింది అక్కడ? ఇంజనీరింగ్ ఎందుకు చేశానంటే మ్యామ్, సివిల్ సర్వీసెస్లో సక్సెస్ రేట్ మనం చూసుకుంటే చాలా తక్కువ. ఒక మంచి ప్లాన్ బి ఆప్షన్గా ఉంటుంది అని, అందుకని ఇంజనీరింగ్ చేశాను మ్యామ్. సేఫ్ సైడ్. నిజంగా చాలా మంది మనం మాట్లాడినప్పుడు ప్లాన్ బి కంపల్సరీ పెట్టుకోవాలి అని అంటారు. సో మీరు ఎడ్యుకేషన్ టైంలోనే ఫస్ట్ అది కంప్లీట్ చేసేసుకొని తర్వాత దీనికి వచ్చారనమాట. ఓకే, రైట్. సో మీరు అసలు ఈ గోల్ రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీ ప్రణాళిక ఎలా ఉండింది? మీరు 4 years 5th attempt అనుకుంటా కదా? 4th attempt. ఓకే, మరి ఇన్ని ఇయర్స్లో మీరు స్టార్టింగ్లో అసలు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారా అసలు నేను రీచ్ అవ్వగలుగుతానా లేదా? ఎవరికైనా భయం ఉంటుంది, కానీ రీచ్ అవ్వాలి అనే తాపత్రయం ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఎంటర్ అయినప్పుడు ఏమేమి తెలుసుకున్నారు, ఏమేమి మిస్టేక్స్ చేశారు? ఫస్ట్లో కాన్ఫిడెన్స్ ఉన్నింది మ్యామ్. కాన్ఫిడెన్స్, అందరికీ కాన్ఫిడెన్స్ ఉండాలనే నేను చెప్తాను. అసలు మీరు ఎలాంటి స్టూడెంట్? యావరేజా లేకపోతే బ్రిలియంటా, ఎలాగా? అబవ్ యావరేజ్ అని చెప్తాను. ఓకే. సో అందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ బిలీఫ్ కానీ ఉండాలి ప్రిపరేషన్కి వచ్చినప్పుడు. కానీ స్టార్టింగ్లో నేను ఆప్షనల్ సబ్జెక్ట్ ఎన్నుకునేటప్పుడు పొరపాటు చేశాను, కొద్దిగా పొరపాటు చేశానని నాకు అనిపించింది. ఫస్ట్ 2 attempts నాది ఆప్షనల్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. తర్వాత నేను, అంటే అది మీ ఓన్ డెసిషనా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేసి తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా? నా ఓన్ డెసిషనే మ్యామ్. అంటే మీరే సర్చ్ చేసి ఇది నాకైతే కంఫర్ట్గా ఉంటుందని తీసుకున్నారు? అవును మ్యామ్. సో అది రాంగ్ అని ఫీల్ అవుతున్నారా? అంటే అప్పుడు అంత తెలీదు మ్యామ్, మ్యాథ్స్లో ఎలాగ మార్కింగ్ ఉంటుంది, ఎంత థియరీ ఉంటుంది, ఎంత నిజంగా సమ్స్ చేస్తే వస్తాయి, అండ్ సమ్స్లో ఒక చిన్న ప్లస్ ఆర్ మైనస్ పోయినా కూడా మార్కులు వేస్తారా లేదా, ఇలాంటివన్నీ నాకు ఫస్ట్లో తెలియదు మ్యామ్. ఎప్పుడైతే ఒకసారి మెయిన్స్ రాశానో మ్యాథ్స్ ఆప్షనల్తో, అప్పుడు నాకు అర్థమైంది నేనేం తప్పులు చేస్తున్నాను అలాగా. అందుకని దాని తర్వాత నేను ఆంథ్రోపాలజీ ఆప్షనల్కి మార్చుకున్నాను మ్యామ్. ఓకే ఓకే. సో తర్వాత అది కొంచెం ఈజీ అయిందా? మీరు తీసుకున్న తర్వాత సెకండ్ టైం ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది మీకు ఓకేనా? అవును మ్యామ్. ఎందుకంటే ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్న మొదటిసారే నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళగలిగాను. ఇంటర్వ్యూలో లాస్ట్ ఇయర్ ఇచ్చాను, కానీ ర్యాంక్ అయితే రాలేదు. ఈసారి సెకండ్ టైం మళ్ళీ ఆంథ్రోపాలజీతో రాసినప్పుడు ర్యాంక్ వచ్చింది మ్యామ్.
సో మీరు ఫస్ట్ తీసుకున్న ఆప్షనల్ దానికి దీనికి చాలా తేడా ఉంది కాబట్టి సెకండ్ టైం తీసుకున్నప్పుడు మీరు ఇంటర్వ్యూ దాకా వెళ్ళగలిగారు. సో చాలా మంది మేబీ ఈ మిస్టేక్స్ కూడా చేస్తుండొచ్చు. సో ఒకవేళ ఇదే క్వశ్చన్ మీరు అడిగారు అనుకోండి, ఇలాగా మనకు కాల్స్ వస్తాయి. సో ఈ లోపు అడిగారు అనుకోండి, జనరల్గా ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి అని మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మీరేం చెప్తారు? ఒక 4-5 పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి మేము ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకునే ముందు. మొదటిగా ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మనం కొంచెం లాంగ్గా చదవాల్సి వస్తుంది, ఒక 1 year 1.5 year. సో ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ ఒక ఫస్ట్ పాయింట్ అని చెప్తాను. సెకండ్ వచ్చి రిసోర్సెస్. ఇప్పుడు ఆప్షనల్ మనం తీసుకుంటున్నాము అంటే దానికి ఎనఫ్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయా లేదా, ఇది కొంచెం చూసుకోవాలి మ్యామ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్, ఈ రెండు చూసి మనకు అది కంఫర్టబుల్ అయినా కాదా, ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ వస్తుందా లేదా మనం తెలుసుకోవచ్చు మ్యామ్. ఫోర్త్ వచ్చి ఒక 5 years మనం టాపర్స్ చూసి ఈ సబ్జెక్ట్లో ఎంత స్కోర్ చేయగలుగుతున్నారు టాపర్స్, ఇది కూడా కొంచెం అనలైజ్ చేసుకుంటే మనకు ఇంకా మంచిగా మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఈ 4-5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. సో విన్నారు కదా, ఎవరైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారో ఈ పాయింట్స్ అన్ని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తుషారిక గారు కూడా తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో తనతో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. తుషారిక గారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది? అంటే మీ ఫ్యామిలీ ఏం చేస్తారు? వెల్ ఎడ్యుకేటెడా? అసలు వాళ్ళకి ఐడియా ఉందా సివిల్స్ అంటే ఏంటి, ఏం చేయొచ్చు మనము? మరి తుషారిక వెళ్తుంది, వాళ్ళ సపోర్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే తెలిసినా తెలియకపోయినా సపోర్ట్ అయితే ఇస్తారు. సో బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, ఇంకొంచెం పుషప్ ఈజీ అవుతుంది మనకి. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేసేవాళ్ళు? మా ఫాదర్ బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేసేవాళ్ళు మ్యామ్, రిటైర్ అయ్యారు. అమ్మ తిరుమల తిరుపతి దేవస్థానంలో సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నారు మ్యామ్. అమ్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ దాకా చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి అలా చదువు మీద ఎప్పుడు ప్రోత్సహించేవాళ్ళు, నన్ను కానీ మా సిస్టర్ని కానీ. ఇద్దరిని ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎప్పుడు పుష్ చేశారు మ్యామ్ ఇద్దరు. కానీ దూరం వరకు బంధువుల్లో ఎవరు సివిల్ సర్వీసెస్లో లేరు మ్యామ్. ఫస్ట్ నేనే ఇటు సైడ్ రావాలనుకున్నాను. అండ్ దానికోసం ఇంకా గైడెన్స్ అంటే ఫ్యామిలీ నుంచి అయితే ఎవరు లేరు కాబట్టి అంత ఎక్కువ గైడెన్స్ ఏమీ లేదు మ్యామ్. కోచింగ్ సెంటర్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ అక్కడి నుంచి నేను గైడెన్స్ తీసుకున్నాను. మీరు నిజంగా సివిల్స్ మనం చూస్ చేసుకున్నామంటే చాలా కాన్ఫిడెన్స్ కావాలి, ఎందుకంటే అది చాలా లాంగ్ ప్రాసెస్ కదా. మీరు అన్నట్టు ఇమీడియట్గా ఈ ఇయర్లో అయిపోతుంది, మనం పాస్అవుట్ అవుతామని లేదు. సో దానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ విషయమే తీసుకుంటే మీ బ్యాక్గ్రౌండ్లో అయితే ఎవరు లేరు సివిల్స్కి సంబంధించి మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. మీరు ఓన్గా ఎంతో కష్టపడి ఉంటారు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? నేను సివిల్స్ కొట్టాలి నా ఆలోచన ఎవరో ఒకరితోటి మీరు స్ఫూర్తి పొంది ఉంటారు, ఎలా వచ్చింది అసలు? చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఇద్దరు మంచి సివిల్ సర్వెంట్స్ వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు మ్యామ్. సో చిన్నప్పటి నుంచి ఆ సీడ్ అంటారు కదా, అది వాళ్ళు అప్పుడే సో చేశారు అని చెప్తాను. చిన్నప్పటి నుంచి నేను పెరిగే కొద్దీ నేను కూడా కొంచెం తెలుసుకోవడం కానీ, కాలేజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఒక స్లమ్ని విజిట్ చేశాను మ్యామ్, ఒక క్యాంపెయిన్ కోసం. అప్పుడు అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం నేను చూశాను. సో అది ఇంకా నాకు స్ట్రాంగ్గా అనిపించింది. నేనేమన్నా చేయగలిగితే అది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేవి చేయాలి అని, ఇటు సైడ్ రావాలి అని అనుకున్నాను మ్యామ్. అందుకే ఇంత లాంగ్ స్ట్రగుల్ అయినా సస్టైన్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాను. ఒక స్టోరీ తోటి మీరు మోటివేట్ అయ్యారు అక్కడికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ సిచ్యువేషన్ చూసిన తర్వాత. మరొక బ్యూరోక్రాట్గా కాకుండా ఒక మనిషిగా మీరు సమాజంలో ఎటువంటి మార్పు తీసుకురావాలి పర్సనల్గా ఒక అధికారిగా అనుకుంటున్నారు? నేను ఒకవేళ ఐఏఎస్ అయ్యి డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వస్తే ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్ పైన వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లల ఎడ్యుకేషన్ పైన వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ నాకు బాగా తెలుసు మ్యామ్. సో ఎడ్యుకేషన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ టూల్ అని చెప్తాను. సో పిల్లల ఎడ్యుకేషన్ పైన వర్క్ చేయాలని నాకు చాలా ఉంది. ఓకే, ఏ సర్వీస్ కోసం అయితే మీరు ఎగ్జామ్కి ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యారో, ఇప్పుడు వరకు లాస్ట్ సక్సెస్ సాధించారో, ఆ సర్వీస్ ఇప్పుడు మీకు దక్కింది, మీరు హ్యాపీనా, సాటిస్ఫైడా అనుకుంటున్నారా?
నేను ఐఏఎస్ అవుదామనే ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు ఐఏఎస్ రాకపోవచ్చు ఈ ర్యాంక్‌కి. ఇంకొకసారి రాసి ఐఏఎస్ తెచ్చుకుందామని అనుకుంటున్నాను. ఓ అంటే ఇప్పుడు వచ్చే దాంతోటి మీరు అది తీసుకొని తీసుకొని ఓకే. ట్రైనింగ్‌లో ఇప్పుడు ఏదొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐఆర్ఎస్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో అది తీసుకొని కంటిన్యూ అయ్యి మళ్ళీ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతారు. అవును. సో ఎలా దానికోసం ప్రిపేర్ అవుతారు మళ్ళీ? ఇప్పటి వరకు ఆయన జర్నీ ఒకటే అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం ఈజీ అవ్వచ్చు మీకు. ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు, నేను చదవలేదా కాబట్టి మీకైతే తెలుస్తుంది అది ఈజీయా టఫా అనేది. సో మీరేమనుకుంటున్నారు ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఇది ఈజీ అవుతుందా? ఇప్పటి వరకు ఉన్న ఈ ఏదైతే పిల్లర్స్ మీరు వేసుకున్నారో అవి మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు మార్క్ లిస్ట్స్ అవన్నీ వచ్చాయి కాబట్టి ఈసారి నేనేం తప్పులు చేశానో అవి ఐడెంటిఫై చేసి దానిపైన వర్క్ చేద్దాం అనుకుంటున్నాను మ్యామ్. కానీ ఈజీ అని అయితే చెప్పను మ్యామ్. మళ్ళీ ప్రిలిమ్స్ మళ్ళీ మెయిన్స్ రాసి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళి తర్వాతే ర్యాంక్ తెచ్చుకోవాలి. అది కూడా ఐఏఎస్ అవ్వాలి అంటే టాప్ 75 ఆర్ 78 ర్యాంక్స్లో రావాలి మ్యామ్. సో అది కొంచెం కష్టమనే చెప్తాను. ఓకే. సో టీశాట్లో మీలాంటి ఎంతోమంది సక్సెస్ సాధించిన వాళ్ళ ఇంటర్వ్యూస్ మేము ఎప్పుడు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ కూర్చొని మేము కూడా ఇంటర్వ్యూ ఇవ్వాలి అనే ఆశతోనే చదువుతూ ఉంటారు. సో మీరు టీశాట్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది? సో చాలా క్లాసెస్ మీలాంటి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ ఎలా అటెండ్ చేయాలి, అండ్ చాలా నేను 4th అటెంప్ట్ చేశాను, 5th అటెంప్ట్ చేశాను అని బాధపడే వాళ్ళకు కూడా మీలాంటి వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇచ్చారు టీశాట్ ఛానల్ ద్వారా. సో మీకు ఎలాగో ఉపయోగపడింది టీశాట్ అనేది? నేను కూడా ప్రీవియస్ ఇయర్ టాపర్స్ వీడియోస్ చూసేదాన్ని మ్యామ్ టీశాట్లో. వాళ్ళు చెప్పిన సూత్రాలు, వాళ్ళు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి వీటన్నిటిని ఫాలో చేయడానికి నేను కూడా ట్రై చేశాను మ్యామ్. సో టీశాట్ వీడియోస్ నాకు అలా ఉపయోగపడ్డాయి. అవునా? ఓకే. ఇప్పుడున్న టెక్నాలజీని మీరు ఏ విధంగా యూజ్ చేసుకున్నారు? ఒకప్పుడు సబ్జెక్ట్ దొరకడమే చాలా కష్టం. మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, అసలు మనం ఏం చదవాలి, ఎలా గైడెన్స్, ఒక పాత్ అనేది మనకి తెలియదు. ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకోవడం కష్టమైపోతుంది ఇప్పుడు. సో మీరు ఎలా యూజ్ చేసుకునేవాళ్ళు అసలు? నేను టెక్నాలజీని ఎక్కువగానే యూస్ చేశానని చెప్తాను మ్యామ్. మెయిన్గా యూట్యూబ్ బాగా యూస్ చేసేదాన్ని మ్యామ్. ఇలాగ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఏదైతే ఉందో మీరు కూడా టీశాట్లో ఎలా అయితే చేస్తారో ఏదన్నా డౌట్ వస్తే వెంటనే సర్చ్ చేసేదాన్ని మ్యామ్. అది కాకుండా ఇప్పుడు చాట్ జీపీటీ కానీ జెమినై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వచ్చిందో దాన్ని కూడా చాలా యూస్ చేశాను మ్యామ్. ఈసారి రాసినప్పుడు మెయిన్స్ కోసం మెయిన్గా ఎస్సే పేపర్లో నేను రాసిన ఎస్సే నేను దానికి ఇన్పుట్ చేసేదాన్ని మ్యామ్. అది నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఒక పారాగ్రాఫ్ని ఇంకో పారాగ్రాఫ్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఏం కనెక్టర్స్ వర్డ్స్ వాడచ్చు, ఇలాంటి మంచిగా సజెషన్స్ ఇచ్చింది మ్యామ్. వాటిని నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను. అలాగే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అప్పుడు చాట్ జీపీటీని కానీ జెమినైని కానీ వాయిస్ మోడ్లో పెట్టి నేను నా ఆన్సర్స్ చెప్పేదాన్ని. సో మళ్ళీ చాట్ జీపీటీ కానీ జెమినై కానీ నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చేవి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకేం పాయింట్స్ యాడ్ చేసి ఉండొచ్చు అని. సో టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం మంచి సజెషన్స్ కానీ ఇంకొన్ని తెలియని పాయింట్స్ కానీ నేర్చుకోవచ్చు అనుకుంటున్నాను. సో యూస్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది టెక్నాలజీ అనేది. యా, మరి మీ బుక్స్ కానీ మీకు కావాల్సిన సిలబస్ అంతా కానీ ఫస్ట్ నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మీకు స్టార్టింగ్లో మీకు తెలియలేదు అసలు సరిగ్గా. సో తర్వాత డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ప్రతిది కూడా మీరు కలెక్ట్ చేసుకున్నారు అంతా కూడా, ఆ ఇన్ఫర్మేషన్ కానీ బుక్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక పాత్ కానీ. అండ్ ఇవంతా సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టైం పడుతుంది ఆబ్వియస్లీ. ఒక 6 months 1 yearలో అయితే అసలు అవ్వనే అవ్వదు. సో అంత సబ్జెక్ట్ అంతా కూడా చదవాలి అని అంటే మనం మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో మీరు ఏం చేసేవాళ్ళు అసలు ఆ టైంలో? మ్యామ్ ఖచ్చితంగా చాలాసార్లు సెల్ఫ్ డౌట్ అనేది ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినప్పుడు కానీ వస్తాయి. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే సపోర్ట్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని నేను నమ్ముతాను. పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళు మనకంటే మన పైన ఎక్కువ నమ్ముతారు అని నేను అనుకుంటాను. సో వాళ్ళ నమ్మకం చూసి కూడా మనకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ కానీ సెల్ఫ్ బిలీఫ్ కానీ వస్తుంది మ్యామ్. అలాంటప్పుడు ఒక్కొక్కసారి చదివేటప్పుడు బర్న్అవుట్ ఫీల్ అవుతాం. వరుసగా ఇన్ని అవర్స్ కూర్చొని ఇన్ని డేస్ కూర్చొని అప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని ఏదైనా మీకు నచ్చిన సినిమాకి వెళ్ళడము, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం కానీ, లేదన్నా నాకు హాబీ వచ్చి కుకింగ్, నేను ఏదైనా కుక్ చేసుకొని మంచిగా తినడం కానీ, ఫ్రెండ్స్తో వెళ్ళి బయటికి వెళ్ళి తినడం కానీ ఇలాంటివి చేసేదాన్ని. ఓకే. మీరు ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు జనరల్గా?
మ్యామ్ కన్సిస్టెంట్గా అయితే 6 to 8 అవర్స్ పర్ డే అయితే పెట్టుకునేదాన్ని మ్యామ్. ఎగ్జామ్ ఇంకా 2 months ముందు ఉంది లేదా 1 month ముందు ఉంది అన్నప్పుడు 10 to 12 అవర్స్ మినిమం 10 అవర్స్ అయితే చదివేదాన్ని మ్యామ్ ఎగ్జామ్కి కరెక్ట్గా ముందు వచ్చినప్పుడు. మరి మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఒక పర్సన్ ఉన్నారు ఇప్పుడు తనకు అసలు ఏం తెలియదు, సివిల్స్ మాత్రం ప్రిపేర్ అవ్వాలి. సో మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలి, ఎలా చదివితే మనం బాగా దాన్ని అర్థం చేసుకోగలుగుతాం, అర్థం చేసి విత్ ఎగ్జాంపుల్స్తో కూడా రాయడం వెరీ ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా. సో మీరు యూస్ చేసిన టెక్నిక్ ఏంటి? చాలామంది చూస్తూ ఉంటారు కదా, మేబీ వాళ్ళకు యూజ్ అవుతూ ఉండొచ్చు, ఒకసారి చెప్పండి. ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్ మెయిన్స్కి. ఎందుకంటే మనం ప్రిలిమ్స్కి గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ని ఎలాగ రాయాలి అని మనకు అర్థం అవ్వాలి. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి అప్పటి వరకు మనం సబ్జెక్టివ్గా ఆన్సర్స్ రాసి ఉండం. సో డైలీ ఒక 30 minutes ఆన్సర్ రైటింగ్ చేసేదాన్ని మ్యామ్ నేను మెయిన్స్ అప్పుడు, ఫస్ట్ మెయిన్స్ డైలీ ఒక కనీసం 2 or 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని రాసేదాన్ని మ్యామ్. అండ్ టైం పెట్టుకుని రాసేవాళ్ళ నార్మల్గా? టైం ఫస్ట్లో నార్మల్గా రాశాను మ్యామ్. ఒక 1 week 10 days తర్వాత నుంచి టైం పెట్టుకొని రాసేదాన్ని మ్యామ్. ఓకే. తర్వాత మాక్ టెస్ట్ కానీ 3 అవర్స్లో కంప్లీట్ చేయగలుగుతున్నానా పేపర్, ఇలాంటివి చూసుకునేదాన్ని మ్యామ్. అండ్ ఆల్సో మెయిన్స్కి ఎగ్జాంపుల్స్ కోసం కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ని రెఫర్ చేసి, కరెంట్ అఫైర్స్ మనం న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటాం, దానిలో కనపడిన ఎగ్జాంపుల్స్ని యూస్ చేయడం కానీ ఇలాంటివి చేశాను. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని అనుకున్న వాళ్ళకి ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, అలా ఉండాలి అని కూడా చెప్తూ ఉన్నారు చాలామంది మీలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు. నిజమైన స్ట్రాటజీ అనేది ఇంపార్టెంటా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పింది మీకు వర్కౌట్ అయి ఉండొచ్చు, నాకు వర్కౌట్ కాకపోవచ్చు, చూసే వాళ్ళకి వర్కౌట్ కాకపోవచ్చు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధానం ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు రీచ్ అవుతారు. సో మీరేమంటారు, మీకు ఎటువంటి స్ట్రాటజీ మీకు అప్లికబుల్ అయింది? జనరల్గా అందరితో మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మోస్ట్గా వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటి? మ్యామ్ ప్రతి ఒక్క స్టేజ్ ఈ ఎగ్జామ్లో ఒక్కొక్క స్ట్రాటజీని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రిలిమ్స్కి నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి అంటే స్టాటిక్ సబ్జెక్ట్స్ని ఎక్కువగా చదువుకోవడం. కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంటే, కానీ కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ నాలెడ్జ్తో లింక్ చేసి క్వశ్చన్స్ అడుగుతారు మ్యామ్. సో స్టాటిక్ నాలెడ్జ్ బుక్స్ ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో వాటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసేదాన్ని మ్యామ్. అది కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేదాన్ని రోజు బేసిస్లో కూడా. ఇప్పుడు నేను ఏదైనా చాప్టర్ చదివాను అంటే వాటి నుంచి వచ్చిన పీవైక్యూస్ చూసుకునేదాన్ని. అలా కాకుండా ఒక 2021 పేపర్ తీసుకొని దాన్ని పూర్తిగా 2 గంటలు టైం పెట్టుకొని సాల్వ్ చేసేదాన్ని. ఇది ప్రిలిమ్స్కి కోసం చేశాను. మెయిన్స్ కోసం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేశాను, ప్రిలిమ్స్ నాలెడ్జ్ని యూస్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా కొత్త కొత్త టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెరీ షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నాను. ఎందుకంటే ఎగ్జామ్ మధ్యలో రివైజ్ చేసుకోవడానికి 2 గంటలు మాత్రమే ఉంటుంది. ఇంకా ఒక రోజుకి ఇంకొక రోజుకి కూడా చాలా తక్కువ టైం ఉంటుంది. నెక్స్ట్ కన్సిక్యూటివ్గా ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ టైంలో రివైజ్ చేసుకోవడానికి కోసం వెరీ షార్ట్ నోట్స్ చేసుకున్నాను. దాంట్లో జస్ట్ ఎగ్జాంపుల్స్ కానీ ఏదైనా కేస్ స్టడీస్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ కానీ అలాంటివి రాసుకునేదాన్ని. ఓకే. ఇంటర్వ్యూ కోసం అయితే స్ట్రాటజీ ఏమిటంటే రోజు జరిగే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండడం, మనం వాళ్ళకి సబ్మిట్ చేసిన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో ప్రతి ఒక్క వర్డ్ని మల్టీ డైమెన్షనల్గా చదువుకోవడం. ఇది 3 stages యొక్క స్ట్రాటజీ. ఓకే. మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని వాళ్ళు క్వశ్చన్ చేసినవి ఏంటి? నన్ను ఈసారి మోస్ట్లీ సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్, అనలిటికల్ క్వశ్చన్సే అడిగారు మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిత్తూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వస్తే మీరేం చేస్తారు డిస్ట్రిక్ట్కి, అలాంటి క్వశ్చన్ అడిగారు. ఇంకా మీరు టీటీడీ ఈఓ అయితే ఎలాగా మీరు వర్క్ చేస్తారు ఇలా ఇష్యూస్ అవ్వకుండా, అలాంటి క్వశ్చన్స్ అడిగారు మ్యామ్. ఓకే. సో ఏం చెప్పారు మీరు? మెయిన్గా చిత్తూరు డిస్ట్రిక్ట్కి అయితే ఫస్ట్ వచ్చి అది వాటర్ స్కేర్స్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివి ఫోకస్ చేస్తాను అని చెప్పాను. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి పక్కనే ఉన్న శ్రీ సిటీ మనకు చాలా దగ్గరగా ఉంటుంది. సో దానికి లింక్ చేయడం కానీ ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తాను అని చెప్పాను. టీటీడీ గురించి అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉండాల్సి, ఇప్పుడు రీసెంట్గా జరిగిన కాంట్రవర్సీలో కూడా మనం చూసుకుంటే టెస్టింగ్ ల్యాబొరేటరీ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పాను. సెకండ్ వచ్చి ఆక్షనింగ్ ప్రాసెస్ని క్వాలిటీ బేస్డ్ ఆక్షనింగ్ ప్రాసెస్గా మారుస్తాను అని చెప్పాను. లో కాస్ట్ నుంచి కాకుండా క్వాలిటీ బేస్డ్గా తీసుకోవడానికి ఫోకస్ చేయాలి అని చెప్పాను.
ఓకే. సో, చాలామంది సొసైటీకి చాలా రకాల సేవలు అందించడానికి రెడీగా ఉన్నారు. సో, ఫీమేల్స్‌లో వాళ్ళు అసలు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు వాళ్ళకి చేయాలనుకుంటుందేంటి? ఫీమేల్ జనరల్గా సఫర్ అయ్యేటివి ఒకటొచ్చి సొసైటల్ రెస్ట్రిక్షన్స్. హ్మ్. ఇంట్లో వాళ్ళు చదువుకోవడానికి పంపించకపోవడం, వర్క్ చేయడానికి పంపించకపోవడం, ఇవన్నీ ఉంటాయి మ్యామ్. వాటిని మనం రిజాల్వ్ చేయాలి అంటే కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ కానీ, ఇన్స్పైరింగ్ స్టోరీస్ కానీ, గ్రాస్ రూట్ లెవెల్ వాళ్ళకి చెప్పడం, ఇంకా ఉమెన్ వర్క్ చేస్తే వాళ్ళ ఇల్లు మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని నేను పర్సనల్గా మా అమ్మని చూసి నేర్చుకున్నాను. సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తాను. అది కాకుండా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా దానిపైన ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో, ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు అనుకున్నది సాధించేసారా? మీ గోల్ రీచ్ అయిపోయిందా ఆల్మోస్ట్? ఆల్మోస్ట్ అనే చెప్తాను మ్యామ్. ఇంకొక అటెంప్ట్ ఇచ్చి ఐఏఎస్ అవుదామని అనుకుంటున్నాను. ఇంకొక అటెంప్ట్ అయితే ఇస్తారు. సో, పేరెంట్స్ ఏమన్నారు ఈ ఈ మీ ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత? పేరెంట్స్ లాస్ట్ టైం ఎప్పుడైతే ఇంటర్వ్యూలో పోయిందో అప్పుడు వాళ్ళు చాలా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఓకే. ఈసారి వచ్చినందుకు వాళ్ళు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఓకే. సో, నెక్స్ట్ ఐఏఎస్ కూడా ప్రిపేర్ అవ్వమంటున్నారు వాళ్ళు కూడా. అవమన్ అంటే ఫస్ట్ Decision అవ్వకపోయినా అయితే ప్రాబ్లం మీదే. లేదు, డెసిషన్ నీదే అని చెప్పారు. నేనైతే అవుదామని అనుకున్నాను. ఓకే. సో, మీ ఫ్యామిలీలో ఎవ్వరూ లేరు ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఆహా, నుంచి. లేదు. మీరు మీకై ఓన్‌గా మీరొక పాత్‌ని క్రియేట్ చేశారు ఇప్పుడు. ఎందుకంటే మీరిప్పుడు సపోజ్ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఐఏఎస్ అయిపోయారనుకోండి మీరు, ప్రతి ఒక్కళ్ళకి మీరు రోల్ మోడల్ అయిపోతారు. ఫ్యామిలీలో అండ్ మీ డిస్ట్రిక్ట్‌లో కూడా. అరే తుషారిక ఇలా చాలా కష్టపడింది, ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కానీ. సో, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే చాలామంది ఇప్పుడు వచ్చి ఈవెన్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతారు. ఎలా ప్రిపేర్ అయ్యారు? ఏంటి? ఎలా మీ జర్నీ ఎలా సాగింది? నేను ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి? నాకు వస్తుందా? రాదా? నాకు చాలా రకాల డిప్రెషన్స్ అవుతున్నాయి. ఫోర్త్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. రకరకాల క్వశ్చన్స్ మనం ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. సో, వాళ్ళకి మీరు ఎంత సపోర్టివ్‌గా ఉండాలనుకుంటున్నారు? నాకు వీలైనంత సహాయం చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే ఇటు సైడ్ వస్తారో వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా ఆమ్, ఏదైనా హెల్ప్ నేను చేయగలిగితే ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఎవరన్నా రావాలి అనుకుంటుంటే ఖచ్చితంగా మీరు సెల్ఫ్ బిలీఫ్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ పెట్టుకొని ఏమైనా ఫెయిల్యూర్స్ మీరు ఫేస్ చేసినా ఏమీ బాధపడకుండా మళ్ళీ కృషి చేసి పైకి రావాలని కోరుకుంటున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే సివిల్స్ కొట్టాలి అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో, బాంబే ఇట్లా బెంగళూరు వీళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. మేము గ్రామీణ నేపథ్యం నుంచి ఊరు నుంచి వచ్చిన వాళ్ళం, మాకు పెద్దగా ఏమీ రాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు అని చెప్పి టీసార్ట్లోనే మేము చాలామందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అండ్ వాళ్ళకి ఎగ్జాంపుల్గా చూపించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? మ్యామ్, ఎక్కడి నుంచైనా ఇప్పుడున్న మనం ఇంటర్నెట్ కనెక్షన్స్ కానీ, ఆ, మనం యూట్యూబ్ కానీ, ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎక్కడి నుంచైనా మనం దాన్ని యూస్ చేసి చిన్న గ్రామాల నుంచి కూడా వచ్చారు. మీరు చెప్పినట్లు చాలామంది ఉన్నారు టాపర్స్ కూడా. సో అలా ఏం లేదు మ్యామ్, ఎక్కడి నుంచైనా రావచ్చు మ్యామ్. అంటే వాళ్ళకు ఉండాల్సింది ఏంటి, క్వాలిటీస్ ఏంటి? అంటే అందరూ అనుకుంటారు నేను సివిల్స్ కొట్టాలి చెయ్యాలి అని చెప్పేసి, కానీ రకరకాల ప్రాబ్లమ్స్ మీరు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు. ఎవరికి అంత ఈజీ కాదు కదా. కానీ లాస్ట్కి మనం చూసే సక్సెసే కాబట్టి ఓకే వీళ్ళకి సక్సెస్ వచ్చేసింది అంతవరకే మాట్లాడుకుంటాం. సో మీరేం చెప్తారు? ఎవరైనా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నట్లయితే వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, క్వాలిటీస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత ఫోకస్డ్గా ఉండాలి, ఎంత ఓపిక్గా ఉండాలి, వెయిట్ చేయాలి కదా, ఇలా మనం అనగానే అయితే రాదు. సో దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ వచ్చేసి హార్డ్ వర్క్ చేయాలి మ్యామ్. హార్డ్ వర్క్ చేసే కేపబిలిటీ అండ్ ఆ మైండ్ సెట్ ఉండాలి. సెకండ్ వచ్చి మీరు చెప్పినట్లు ఓపిక ఉండాలి, పర్సెవరెన్స్ ఉండాలి. ఈ జర్నీ అంత ఈజీగా చాలా మందికి రాదు మ్యామ్. చాలా ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుంది. సో అన్నీ చూసినా కూడా మళ్ళీ మనం ఒక చిన్న హోప్తో దీన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. థర్డ్ వచ్చేసి కన్సిస్టెన్సీ మ్యామ్. ఎంత ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మనకు నచ్చ చెప్పుకొని ప్రతిరోజు కనీసం 6 గంటలు లేదా 8 గంటలు చదవడానికి ట్రై చేయాలి. ఈ 3 ఖచ్చితంగా ఉండాలని నేను అనుకుంటాను. చాలామంది 18 గంటలు చదువుతున్నాము అని చెప్తూ ఉంటారు. వాస్తవమేనా? అసలు అంతగా ఫోకస్డ్గా చదవగలుగుతామంటారా? అంత అవసరం కూడా అంటారా? 18 గంటలు అయితే కష్టం మ్యామ్, చాలా కష్టం. అంత చదవాలా అంటే మేబీ ఒక ఫస్ట్ టైమే
కొన్ని ఇప్పుడు ఎగ్జామ్కి కరెక్ట్గా 10 డేసే ఉంది, వాళ్ళ దగ్గర సిలబస్ అవ్వట్లేదు అంటే అప్పుడు కూడా నేను 18 గంటలు చదవమని చెప్పను మ్యామ్. 12 అవర్స్ లేదా ఇంకొంచెం స్ట్రెస్ చేస్తే 13 అవర్స్ చదవడానికంటే ఎక్కువ చదివితే అది నాకెందుకో రీటైన్ అవ్వదు అనిపిస్తుంది మ్యామ్. ఓకే ఓకే. సో ఎవరైతే చాలామంది వ్యూవర్స్ ఏమనుకుంటూ ఉంటారు, అరే నేను ఇన్ని గంటలు చదివాను, 12 గంటలు చదివాను, ఆ మేడం ఏంటి 6 అవర్స్ చదివాను, 8 అవర్స్ చదివేశాను వచ్చేసింది అని అనుకుంటూ ఉంటారు. సో మేబీ వాళ్ళు చదివే ప్యాటర్న్లో ఏదైనా ఉండి ఉండొచ్చు అనమాట. సో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి? మీరు గ్రూప్ డిస్కషన్స్లో మీ ఫ్రెండ్స్తో కానీ మీకు తెలిసిన వాళ్ళతో కానీ ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుంటారు. ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్ అవుతామో ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ వస్తుంది కాబట్టి. సో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? ఎందుకంటే వాళ్ళలాగా చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు కాబట్టి మీలాగా సక్సెస్ సాధించలేకపోతున్నారు. సో జనరల్గా ఎక్కువగా ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? దాన్ని రెక్టిఫై చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగే మీకు తెలిసిన మిస్టేక్స్ అండ్ దాన్ని ఎలా రెక్టిఫై చేసుకున్నారు అవి చెప్పండి. ఫస్ట్ మిస్టేక్ నాకు అనిపిస్తుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడకపోవడం మ్యామ్. ఓకే. సిలబస్ చూడకపోవడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని ఇయర్స్ నుంచి మనం చూసుకుంటూ ఉండాలంటారు? మినిమం 10 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇప్పుడు 2026లో రాస్తున్నారు అంటే కనీసం 2016 నుంచి అయినా 2015 నుంచి అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయాలి మ్యామ్. అవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకునేవాళ్ళు? యూపీఎస్సీ వెబ్సైట్లోనే అన్ని పేపర్స్ ఏ ఇయర్స్ నుంచి అయితే చేశారో అన్నీ దొరుకుతాయి మ్యామ్. ఓకే. సో అక్కడి నుంచే మనం డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. లేదా కొన్ని బుక్స్ కూడా ఉంటాయి కంపైలేషన్, సబ్జెక్ట్ వైజ్ కూడా ఇచ్చేస్తారు మ్యామ్. సో ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు అంటే దానిలో ఏమేమి వచ్చాయి అని కూడా మనం చూసుకోవచ్చు. సో అలాంటివి కూడా యూస్ అవుతాయి మ్యామ్. సెకండ్ మిస్టేక్ వచ్చేసి టెస్ట్స్ రాయకపోవడం. ఎందుకు అంటే చాలామంది సిలబస్ అయ్యాకే రాస్తాము అన్నట్లు పెట్టుకుంటారు మ్యామ్. సిలబస్ ఎప్పటికీ కొంచెం అవ్వదు మ్యామ్. సో ధైర్యం చేసి రాయమనే చెప్తాను నేను. ఎందుకంటే మీరు టెస్ట్ కనీసం 60% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేసి టెస్ట్ రాశారు అంటే మిగతా 40%లోంచి మీరు నేర్చుకుంటారు. సొల్యూషన్స్ కూడా వాళ్ళు ఇస్తారు కాబట్టి సొల్యూషన్ పేపర్ నుంచి మీరు నేర్చుకోవచ్చు. సో పీవైక్యూస్ అనలైజ్ చేయాలి, టెస్ట్స్ రాయాలి, కన్సిస్టెంట్గా ఉండాలి అండ్ డెడికేటెడ్గా కూడా ఉండాలి మ్యామ్ ప్రిపరేషన్కి. ఓకే. సో ఇంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇప్పుడు జనరేషన్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎటువంటి చేంజెస్ మీరు గమనించారు? వాళ్ళకు లేని అడ్వాంటేజెస్ మీకున్నవి, వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరు చేయనివి ఏంటి అట్లా కంపేర్ చేస్తే మాకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇంటర్నెట్, యూట్యూబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఒక చిన్న డౌట్ వస్తే మనం మన ఫోన్ ఓపెన్ చేసి ఒకటి అది టైప్ చేసాము అంటే అది యూపీఎస్సీ స్పెసిఫిక్గా కూడా ఇచ్చేస్తోంది. సో మనకు అదే చాలా హెల్ప్ అవుతుంది మ్యామ్. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్తాను. ఇంకా రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఇది ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్. ముందు రిసోర్సెస్ అంతగా ఎక్కువగా లేకపోవడం ఒక డిసడ్వాంటేజ్గా ఉండేది. ఇప్పుడు ఎక్కువ రిసోర్సెస్ ఉండడం ఒక అడ్వాంటేజ్ అయితే చాలామంది మిస్గైడ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి 4 బుక్కులు చదవడం, 5 బుక్కులు చదవడం ఇలాగా కూడా మిస్గైడ్ అవుతున్నారు. ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ లేదా 2 బుక్కి లిమిట్ చేసుకొని చదవమని నేను చెప్తాను. ఒకే బుక్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయమని చెప్తాను. ఇంకొక కొత్త బుక్ చదవకుండా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే అది రీటైన్ అవుతుంది అండ్ మీరు అప్లై చేయగలుగుతారు ఆ నాలెడ్జ్ని. ఓకే. సో చాలామంది ఏంటంటే తనకున్న నాలెడ్జ్ని, తను పడ్డ స్ట్రగుల్ని నేను నా ఓన్గా పడ్డాను కదా, ఎవరిది వాళ్ళే తెలుసుకోవాలి అని కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. సో మీరు ఎవరి త్రూ అంటే తెలుసుకోగలిగారు జనరల్గా ఎలా ఉంటుంది, మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, సో ఈసారి అటెంప్ట్ చేసేటప్పుడు ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేయాలని మీరు ఎవరి ద్వారా తెలుసుకున్నారు? మ్యామ్ జనరల్గా నేను సెల్ఫ్ అసెస్ చేసుకుంటాను మ్యామ్. ఫస్ట్ నేను ఎక్కడ తప్పు చేశాను, ఈ క్వశ్చన్కి ఇంకెలా రాసుండొచ్చు అని ఫస్ట్ నేను కూర్చొని నేను అనలైజ్ చేసుకుంటాను. ఎలా చేసుకునేవాళ్ళు మీరు? ఇప్పుడు ఫర్ సపోజ్ GS 1లో నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి. సో నేను ఈ క్వశ్చన్కి ఏం రాశాను, ఇంకేమి రాసుండొచ్చు అన్ని టాపర్స్ కాపీస్ చూసేదాన్ని మ్యామ్. టాపర్స్ కాపీస్లో వాళ్ళేం రాశారు, వాళ్ళకి నాకంటే ఇన్ని ఎక్కువ మార్క్స్ వచ్చాయి కదా, వాళ్ళు కొత్తగా ఏం రాశారు, దాని నుంచి నేను ఎలా నేర్చుకోవచ్చు అని చూసేదాన్ని మ్యామ్. సో టాపర్స్ కాపీస్ అండ్ సెల్ఫ్ అనాలిసిస్ ఫస్ట్ అయితే. సెకండ్ కొంతమంది మంచి మెంటర్స్ ఉండటం కూడా ఇంపార్టెంట్ అని చెప్తాను. మెంటర్స్ దగ్గరికి నా కాపీస్ తీసుకెళ్ళి ఇంకేమన్నా యాడ్ చేసి ఉండొచ్చా అని డిస్కస్ చేయడం వల్ల నాకు కొన్ని తెలిసాయి మ్యామ్. సో ఇవి ఈసారి మార్చానని చెప్తాను.
ఈసారి అది మార్చుకోవడం వల్ల ఈజీ అయింది మీకు. అవును. సో కోచింగ్ అనేది ఇంపార్టెంట్ చాలామందికి, కానీ సెల్ఫ్గా కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. నేను కొంతమందిని చూశాను, పాపం వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అయ్యి చాలా ఇయర్స్ వాళ్ళకు టైం కేటాయించుకొని కూడా సక్సెస్ సాధించలేకపోయారు. సో వాళ్ళు జనరల్గా ఎటువంటి మిస్టేక్ చేసి ఉంటారు? కోచింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎలాంటి కోచింగ్ అయితే మనకు యూస్ఫుల్గా ఉంటుంది? కోచింగ్ ఏంటంటే నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను మ్యామ్. ఇప్పుడు యూపీఎస్లో మొత్తం హ్యుమానిటీసే సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో నాకు ఆ ట్రాన్సిషన్ కోసం కోచింగ్ కొంచెం హెల్ప్ అయింది. మెయిన్గా బేసిక్స్ అర్థం చేసుకోవడానికి కానీ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం కానీ కోచింగ్ నాకు కొంచెం హెల్ప్ అయింది మ్యామ్. అలా అని కోచింగ్ మేజర్ రోల్ అయితే మనదే ఉంటుంది మ్యామ్. 20% కోచింగ్ హెల్ప్ అయితే 80% మనం పెట్టే ఎఫర్ట్సే మనకు హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు ఎవరైనా కోచింగ్ తీసుకోలేకపోతున్నారు అంటే యూట్యూబ్ రిసోర్సెస్ కానీ లేదా ఫ్రీగా అవైలబుల్ అయ్యే రిసోర్సెస్ కానీ యూస్ చేస్తే వాళ్ళు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తారు అని అనిపిస్తుంది మ్యామ్. కోచింగ్ అంత నెససరీ ఈ టైంలో అవ్వదు అని నాకు అనిపిస్తుంది. అండ్ మీ మెంటర్స్గా ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఎటువంటి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు? అండ్ మీరు 4 years 4 attempts చేశారు కదా, సో డిప్రెషన్కి లోనై ఉంటారు, ఇంకా చాలు ఇది వదిలేద్దాం అనుకొని ఉంటారు. సో ఆ టైంలో మీరు ఎలా ఓవర్కమ్ చేసి బయటకు వచ్చారు? మెంటర్స్ నేను తీసుకున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనే మెంటర్స్ ఉన్నారు మ్యామ్. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేదాన్ని. నా కాపీస్ ఏమన్నా నేను రాస్తే నాకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు మ్యామ్. మీరు అడిగిన డిప్రెషన్ అంటే చాలా టైమ్స్లో సెల్ఫ్ డౌట్ అనేది వచ్చింది, కొంచెం డిప్రెస్ అయ్యాను. కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను చెప్పిన సపోర్ట్ సిస్టమ్ నాకు హెల్ప్ చేసింది. అమ్మ కానీ నాన్న కానీ అక్క ఇంకా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ కానీ చాలా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళే చెప్పేవాళ్ళు, నువ్వు ఎప్పటికైనా సాధిస్తావు, నువ్వు కాకపోతే ఇంకెవరు సాధిస్తారు అన్నట్లు కొంచెం ప్రోత్సహించేవాళ్ళు అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు మ్యామ్. దానివల్ల నేను కొంచెం సెల్ఫ్ బిలీఫ్ని కూడా పెంచుకున్నాను. ఓకే. సో ఈ 4 attemptsలో ఎలా మీరు తీసుకున్నారు? ప్రిపరేషన్ టైం పెంచుకోవడం జరిగిందా? అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు చూసి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అని చెప్తున్నారు. అండ్ చాలామంది కూడా ప్రీవియస్ పేపర్స్ 10 yearsవి చూడాలి అని అంటున్నారు కదా, అవి చూడడం వల్ల దాని నుంచి మనకి ఏమొస్తుంది, ఎటువంటి నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోగలుగుతాం? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2 రకాలుగా మనకి యూజ్ అవుతాయి మ్యామ్. ఒకటి వచ్చేసి ఏ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రిలిమ్స్లో కనీసం 20 questions or 15 questions పాలిటీ నుంచి వస్తాయి. సో పాలిటీ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని మనకు అర్థమవుతుంది. సెకండ్ వచ్చి పాలిటీలో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అది కూడా తెలుసుకోవడానికి మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చేంజ్ అవుతుంది కొంచెం ట్రెండ్ కానీ క్వశ్చన్స్ అడిగే విధానం కానీ ఆప్షన్స్ ఇచ్చే విధానం కానీ చేంజ్ అవుతుంది. సో దాని ప్రకారం మన స్ట్రాటజీని కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా యూజ్ అవుతాయి. ఇంకా మెయిన్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ GS2 అండ్ GS3లో కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ మనం రోజు న్యూస్ పేపర్ చదువుతాం కానీ దానిలోంచి ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అనేది అర్థం చేసుకోవడానికి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూజ్ అవుతాయి మ్యామ్. ఓకే. ప్రీవియస్ పేపర్స్ కాకుండా కూడా మళ్ళీ మనకు సపరేట్గా మనం ఎగ్జామ్ పెట్టుకోవడమా, లేకపోతే ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకోవడమా, టెక్నాలజీని యూజ్ చేసుకొని కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా కూడా ప్రిపేర్ అవ్వడం అవసరం అంటారా? అవును మ్యామ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కటే కాదు, ఇప్పుడు కొత్తగా కరెంట్ అఫైర్స్ నుంచి మనకు కొన్ని క్వశ్చన్స్ మాక్ టెస్ట్లు రాయడం కానీ ChatGPT ఆర్ జెమినైని అడిగి ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వచ్చు అన్నది తెలుసుకొని మనం దానికి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ మనం సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవడం కానీ చేయొచ్చు మ్యామ్. ఓకే. కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి, కొత్తగా వస్తూనే ఉంటాయి. అరే మనం మిస్ చేస్తామేమో అని ఓవర్ అయిపోతుందేమో అని హ్యాండిల్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు మీరు? కరెంట్ అఫైర్స్ కొన్నిసార్లు చాలా ఎక్కువ అనిపిస్తుంది, ఓవర్లోడ్ అయిపోయినట్లు అనిపిస్తుంది మ్యామ్. రోజు న్యూస్ పేపర్ చదవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ అదొక హ్యాబిట్ లాగా ఇంకా బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే న్యూస్ పేపర్ రీడింగ్ మనకు చాలా దగ్గరలో యూజ్ అవుతుంది. ఎస్ఏ పేపర్లో యూజ్ అవుతుంది, జనరల్ స్టడీస్ పేపర్లో యూజ్ అవుతుంది. ప్రిలిమ్స్లో ఒక్కొక్కసారి మనం ఎప్పటి నుంచో చదివిన న్యూస్ పేపర్స్ ఒక
పాయింట్ని ఎలిమినేట్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. సో న్యూస్ పేపర్ చదవడం ఇంపార్టెంట్. కానీ ఒకవేళ న్యూస్ పేపర్ చదవకపోయినా మంత్లీ మ్యాగజైన్స్ అని, ఇయర్లీ కంపైలేషన్స్ అని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు మ్యామ్. కరెక్ట్గా ప్రిలిమ్స్కి 3-4 months ముందు వాళ్ళు రిలీజ్ చేస్తారు. వాటిని చదువుకున్నా కూడా మనకు సరిపోతుంది. ఓకే. ఈ ఆన్సర్ రైటింగ్లో మీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి ప్రీవియస్ ఇయర్స్లో? డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని అర్థం చేసుకోకపోవడం నేను చేసిన మిస్టేక్ మ్యామ్. అంటే వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనకు తెలిసిందంతా రాసేయాలని మనం అనుకుంటాం, అండ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో మనం డిమాండ్ని అర్థం చేసుకొని రాయడం ఒక ఛాలెంజ్ అనిపించింది నాకు. అండ్ ఆల్సో టైం లిమిట్ లోపల ఫినిష్ చేయడం కూడా ఒక ఛాలెంజ్ అనిపించింది మ్యామ్. దాన్ని నేను ఓవర్కమ్ చేయడానికి ఎక్కువ టెస్ట్లు రాయడం కానీ, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి ప్రాక్టీస్ చేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల అది ఇంప్రూవ్ అయ్యింది మ్యామ్. ఓకే. ఈ ప్రీవియస్ పేపర్స్ చూసినప్పటికీను ఎవ్రీ ఇయర్ కూడా చేంజెస్ జరుగుతున్నాయని మీరు చెప్తూ ఉన్నారు కదా. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా, మీరు ఈ ఐటమ్ ఏదైతే చేసినప్పుడు మేబీ ఈ టైంలో ఇది రావచ్చు, ఇది ఇంపార్టెంట్, ఇది ఇలా రాయాలి, ఇది ఇలా ప్రజెంట్ చేస్తే మనకు మార్క్స్ బాగా వస్తాయి అని ఏమైనా మీరు చేసిన అనాలిసిస్ వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయిందని చెప్తాను. మెయిన్గా మెయిన్స్ ఎగ్జామినేషన్లో కొన్ని థీమ్స్ ఉంటాయి. అవి ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ అదర్ ఇయర్ కానీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ప్రతి ఇయర్ కానీ నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇయర్స్ కానీ రిపీట్ అవుతుంటుంది. సో ఆ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అండ్ ఆ క్వశ్చన్ వచ్చింది మ్యామ్. సో అలాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైసిస్ చేసినప్పుడు మనకు అలా థీమ్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. జనరల్గా మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అందరము నీకు ఎలా అనిపించింది పేపర్ అంటే చాలా టఫ్ అనిపించింది రాడే, బాగా వచ్చిన వాళ్ళే నాకు బాగానే ఉంది ఓకే, యావరేజ్ ఉన్న వాళ్ళు నేను కొన్ని అటెంప్ట్ చేయగలిగాను కొన్ని చేయలేకపోయాను ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. మీరు ఎలా మాట్లాడుకుంటారు? సేమ్ అలానే మ్యామ్. టఫ్గా వచ్చింది, ఈ క్వశ్చన్ రాయలేదు, ఆ క్వశ్చన్ రాయలేదు, ఇది తప్పు పెట్టానేమో, ఇక్కడ గెస్ట్ చేసి ఉండకూడదేమో, అలాగే మాట్లాడుకుంటాం. అంటే మీది అసలు మామూలుగానే టఫ్, ఇంకా ఇది మీది కూడా సేమే అన్నమాట. సేమ్ అందరూ అంతే మ్యామ్. ఎవరికి తెలియదు దీంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా రాసాము అని. ఎందుకంటే సబ్జెక్టివ్ కాబట్టి మనం పెట్టాల్సిన ఎఫర్ట్ మనం పెడతాము. ఇంకా ఎగ్జామినర్ కరెక్షన్ చేసే విధానంలో కానీ, ఆ ఇయర్ ఒక్కొక్క సబ్జెక్ట్ మార్క్స్ కానీ అలా వేరీ అవుతూ ఉంటుంది. ఓకే. వీటన్నిటిలో మీకు ఏది బాగా టఫ్ సబ్జెక్ట్ అనిపించేది, దానికి ఎంత టైం కేటాయించేవాళ్ళు మీరు? నాకు అన్నిటికంటే హిస్టరీ కొంచెం టఫ్ అనిపించేది మ్యామ్. ఎందుకంటే హిస్టరీ చాలా పెద్ద టాపిక్ అండ్ ఆల్సో ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేది. సో ఎప్పుడు రివైజ్ చేసుకోలేదంటే ఒక 1 week గ్యాప్ వచ్చిందంటే నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్ రాస్తే మర్చిపోయేదాన్ని. సో హిస్టరీ నేను గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువసార్లు రివైజ్ చేశాను మ్యామ్. సో అది నాకు హెల్ప్ అయింది. అదే నాకు చాలా టఫ్ పార్ట్ అనిపించింది. విజువల్ పరంగా కూడా హిస్టరీకి సంబంధించి మనం తెలుసుకుంటే అది ప్రింట్ అయిపోతుంది అని అంటూ ఉంటారు. అలా ఏమైనా మీకు యూజ్ అవుతుందంటారా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి? అవును మ్యామ్. యూట్యూబ్లో కొన్ని యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి మ్యామ్. అవి చూసినప్పుడు అది గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళు వార్ జరిగింది అంటే అలా చూపిస్తారు కొంచెం యానిమేషన్స్ యూస్ చేసి. సో అది మనం చూసినప్పుడు అలానే మనకు గుర్తుండిపోతుంది. సో అది కూడా యూస్ చేయొచ్చు మ్యామ్. ఓకే. సో హిస్టరీ టఫ్ సబ్జెక్ట్ అని చెప్పారు కాబట్టి దానికి మీరు చెప్తున్న మెథడ్స్ కూడా మీకు యూజ్ అయ్యాయి. సో ఇంకా ఎటువంటి మెథడ్స్ యూజ్ చేయడం వల్ల మీరు హిస్టరీని బాగా ప్రజెంట్ చేయగలిగారు? హిస్టరీ ఇంకా గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా చిన్న స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవడం, లేదన్నా ఏదన్నా షార్ట్ కట్ మెథడ్ యూస్ చేసి గుర్తుపెట్టుకోవడం, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం, ఇలా యానిమేటెడ్ వీడియోస్ చూడడం, అండ్ ఎగ్జామ్కి కరెక్ట్గా 2 days ముందు హిస్టరీ చదవడం. సో దట్ ఎగ్జామ్లో గుర్తొస్తుంది. ఒకరోజు ముందు చిన్న షార్ట్ నోట్స్ పెట్టుకొని నేను ఏదైతే పాయింట్స్ మళ్ళీ మర్చిపోతున్నానో ఆ ఒక దగ్గర రాసుకొని ఎగ్జామ్కి వెళ్ళే 2 hours ముందు చూసుకోవడం కానీ ఇలాంటివి నాకు యూజ్ అయ్యాయి. ఓకే. సో ప్రీవియస్ పేపర్స్ కూడా తీసుకున్నప్పుడు దాంట్లో మీకు ఎక్కువ టఫ్ అని చెప్తున్నారు కాబట్టి అది ఎలా మీరు యూస్ చేసుకునేవాళ్ళు? ఈ పేపర్కి సంబంధించారే కొంచెం టఫ్ కాబట్టి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా ఉంటుంది. సో ఆ భయంతో కొన్ని మనం మిస్ చేస్తాం, కొన్ని మనము ఓన్ చేసుకొని చదివేసుకుంటాం. సో మీరు చేసింది ఏంటి ఆ టైంలో? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి నేను కూడా కొన్ని టాపిక్స్ ఐడెంటిఫై చేసి వీటిని ఎలా చదవచ్చు, ఎలా ప్రజెంట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి, ఇలా కూడా అనలైజ్ చేసుకున్నాను మ్యామ్. మెయిన్గా
సైన్స్ అండ్ టెక్నాలజీ రోజు మారిపోతూనే ఉంటుంది, ఏదో ఒక కొత్త డెవలప్మెంట్స్ వస్తూనే ఉంటాయి. సో దానికి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వడం కానీ, దానిపైన ఏ క్వశ్చన్స్ వస్తాయో థీమ్స్ బట్టి ఎక్స్పెక్ట్ చేయడం. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్లీ బయోటెక్నాలజీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి. సో వాటి మీద ఏమి కొత్తగా డెవలప్ అయ్యాయి అలాంటివి చూసుకునేదాన్ని మ్యామ్. ఓకే. మీరు ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి అనుకున్నారా, లేదు నేను ఇంకా సాధించాలి, లేదంటే నాతో కాకపోతే ఇంకెవరితో అవుతుంది, లేదు నాతో అవ్వదేమో మేబీ, ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు, ఎందుకంటే మనకు టైం కూడా లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దట్ టు ఫీమేల్ అని అంటే ఫీమేల్స్ మీద కూడా అంటే జెండర్ డిస్క్రిమినేషన్ ఎలాగో ఉంటుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ వేరుంటాయి. సో అలా ఎప్పుడైనా మీరు స్ట్రగుల్ ఫేస్ చేశారా? చాలాసార్లు అనిపించింది మ్యామ్, అంటే ఇప్పుడు ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఇన్ని ఇయర్స్ అయిపోయింది గ్రాడ్యుయేట్ అయ్యి అని. కానీ అదే సపోర్ట్ సిస్టమ్ వల్ల కూడా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేది. నేను ఈసారి రాసినప్పుడు ప్లాన్ బిగా ఎంబీఏ చేద్దామని కూడా అనుకున్నాను. వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా రాశాను, కొన్ని కాలేజెస్కి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను. ఎలా ఒక సైడ్ మీరు సివిల్స్కి అంత టఫ్గా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు, మళ్ళీ ఎంబీఏ కూడా ఎలా టైం సరిపోయింది మీకు అసలు? అంటే కొంచెం సీసాట్ ఒక పేపర్ ఉంటుంది మ్యామ్, అలాగనే సేమ్ క్వాంటిటేటివ్ అబిలిటీ, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ అవి ఎంబీఏ క్యాట్ ఎగ్జామ్లో కూడా యూజ్ అవుతాయి. ఇవి కాకుండా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి కానీ గ్రూప్స్ కానీ ఇవి కూడా రాసేదాన్ని మ్యామ్. సో దట్ ఆ ఎగ్జామ్ సైకిల్లో ఉండాల్సి వచ్చేది. సో రివిజన్ కానీ లేదా ఇంకెలా చేస్తే బెటర్గా మనం చెయ్యొచ్చు అన్నది అర్థమయ్యేది. సో ఏదైతే మీరు ఎగ్జామ్స్ చెప్పారో అవన్నీ కూడా రాయడం వల్ల ఇవి సివిల్స్కి కూడా ఉపయోగపడుతూ ఉండేవి, మీకు ఎలా అటెంప్ట్ చేయొచ్చు, అసలు ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉండేది అనమాట. సో మరి మీ తర్వాత వచ్చే జూనియర్స్కి మీరు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? జనరల్గా వాళ్ళు సక్సెస్ కాలేకపోవడానికి మేజర్గా ఇప్పుడు మనం చూస్తున్న రీజన్స్ ఏంటి? సజెషన్స్ అంటే ఇవే, ఒకటి రిసోర్సెస్ ఎక్కువగా కలెక్ట్ చేసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి ఒక రిసోర్స్ లేదా 2 రిసోర్సెస్కి లిమిట్ చేయాలి. రెండవది సిలబస్ కరెక్ట్గా చదవకపోవడం అండ్ నోట్స్ చేసుకోకపోయినా కూడా కనీసం అండర్లైన్ చేసుకోవడం కానీ, కోచింగ్ నోట్సే యూస్ చేసి టాపర్స్ కాపీస్ చూసి ఏమైనా కొత్త పాయింట్స్ ఉంటే దాంట్లోనే యాడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయకపోవడం అండ్ మాక్ టెస్ట్లు ఇవ్వకపోవడం. ఈ 3 కొంచెం సజెషన్స్ లా చెప్తాను మ్యామ్. అండ్ డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు చాలా ఈజీగా. అండ్ నేను అనుకున్నది రీచ్ అవ్వలేనని చాలామంది సూసైడ్స్ కూడా చేసుకున్న వాళ్ళని మనం చూసాం. సో వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ అవసరం? మ్యామ్ ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అయితే ఫేస్ చేస్తాం అందరము. నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ ప్రాసెస్సే కొంచెం పెద్దది అండ్ సక్సెస్ రేట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో మనం ఏం తప్పులు చేస్తున్నామో దాన్ని అనలైజ్ చేసుకోవాలే తప్ప మనం ఈ ప్రాసెస్లో ఫెయిల్ అయ్యామంటే లైఫ్లో ఫెయిల్ అయ్యామని అర్థం కాదు. ఇంకా ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్కి మేము చదివింది ఇంకా చాలా ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. ఇంకా ఎక్కువగా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కానీ లేదా బయటికి వెళ్ళి వాళ్ళు ప్రైవేట్లో ట్రై చేసుకోవాలనుకున్నా మేము ఇంత ఎఫర్ట్ ఏదైతే పెడతామో, ఎంత డెడికేషన్తో ఏదైతే ఇది చదువుకుంటామో, ఈ నాలెడ్జ్ కానీ ఈ క్వాలిటీస్ ఏవైతే మాకు డెవలప్ అవుతాయో అవి ఏ రంగంలో వాళ్ళు వెళ్ళాలనుకున్నా వాళ్ళకి యూజ్ అవుతాయి మ్యామ్. సో నిరాశ అయితే పడకూడదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ ప్రిపరేషనే ఒక పర్స్పెక్టివ్ చేంజ్ చేస్తుంది. మనం ఆలోచించే విధానం కానీ మనము థింగ్స్ని ఫేస్ చేసే విధానం కానీ మొత్తం మారుస్తుంది. సో చాలా పాజిటివ్ చేంజ్ అని నేను అంటాను మ్యామ్ ఇది. ఓకే. జనరల్గా మీరు ఏ టైంలో చదివేవాళ్ళు? చాలామంది ఏం చెప్తూ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా లేచి చదివితే మనకు బాగా గుర్తుంటుంది అండ్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు కూడా అటెంప్ట్ చేసేటప్పుడు కూడా బాగా చేయగలుగుతాం అంటూ ఉంటారు. వాస్తవమేనా? నేను లేట్ నైట్ పర్సన్ మ్యామ్. నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తాను అండ్ లేట్ వరకు చదువుకుంటాను. 12 o'clock 1 o'clock వరకు చదువుకుంటాను. అండ్ మార్నింగ్ కూడా లేట్గానే లేస్తాను, 9 or 10 o'clock. సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను నైట్ టైం చాలా కాన్సన్ట్రేటెడ్గా చదవగలుగుతాను, యాక్టివ్గా ఉంటాను. సో అప్పుడు ఎక్కువగా చదువుకునేదాన్ని మ్యామ్. సో పొద్దున్నే లేచి చదవాలి అప్పుడైతేనే బాగా గుర్తుంటుంది అలా ఏం ఉండదన్నమాట. సో ఒక్కొక్క
బాడీని బట్టి ఒక్కొక్క మెంటల్ స్టేట్ని బట్టి వాళ్ళకు కన్వీనియంట్గా ఉన్న టైంల ప్రకారం వాళ్ళు చదువుకుంటే సరిపోతుంది. సో మీరు ఓవరాల్గా మీరు చదివేటప్పుడు దాదాపుగా అందరూ కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి మిగతా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 6 to 8 ఇంకొంచెం మంది బాగా అంటే 10 hours ఇంతసేపు మీరు స్టేబుల్గా కూర్చోగలుగుతున్నారంటే మెంటల్గా కూడా చాలా స్టేబుల్గా ఉండాలి. మనం మెంటల్గా స్టేబుల్గా ఉండడానికి కౌన్సిలింగ్స్ అనేవి సివిల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి అవసరమా? అవసరం అనే చెప్తాను మ్యామ్. ఇప్పుడుండే జనరేషన్ ఏదైతే ఉందో మేము కొంచెం ఎక్కువగా స్ట్రెస్ పడడం కానీ డిప్రెస్ అవ్వడం కానీ అవుతుంది. సో కౌన్సిలింగ్ సపోర్ట్ యూజ్ అవుతుందనే చెప్తాను మ్యామ్. అలా కాకుండా ఏదన్నా హాబీ డెవలప్ చేసుకోవడం కానీ, ఫిజికల్ యాక్టివిటీ, జస్ట్ వాక్కి వెళ్ళడం ఒక 30 minutes, రిఫ్రెష్ చేసుకోవడం మనల్ని మనం, ఏదైనా మనకు నచ్చే యాక్టివిటీ చేయడం. ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమందికి మూవీస్ అంటే చాలా ఇష్టం, సో దాన్ని కంటిన్యూ చేయాలి. ప్రిపరేషన్లో వచ్చేసాం కాబట్టి మూవీ అసలు చూడకూడదు అని అయితే పెట్టుకోకూడదు మ్యామ్. ఎందుకంటే అది చేశారంటే త్వరగా బర్న్ అవుట్ అయిపోతాం, మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం నెక్స్ట్ స్టడీస్ మీద. సో అలా చాలా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టుకోవద్దని చెప్తాను మ్యామ్ నేను. ఓకే, మీరు మూవీస్ చూసేవాళ్ళ? చూసాను. ఏం చూసారు రీసెంట్గా? పార్ట్ 1 దురంధర్ చూసాను. ఓహో, లేటెస్ట్గా వచ్చింది కూడా చూసేసారా? నైస్. అంటే మీరు ఫ్రీగా అవ్వడానికి మీ మైండ్ రిలాక్సేషన్ కోసము ఇంతకుముందు చెప్పారు వంట కూడా చేసేదాన్ని అప్పుడని. సో ఎటువంటి ప్రిపరేషన్స్ మీరు చేసేవాళ్ళు, ఎలా ఉండేది? అంటే మీకు ఏది చేసుకొని తినడం కానీ చేసి పెట్టడం కానీ ఇష్టం? నాకు జనరలీ స్వీట్స్ చేయడం కానీ, లేదా బిర్యానీ చేసేదాన్ని. ఇలా కొంచెం మిల్లెట్స్తో కూడా చేసేదాన్ని. రాగి లేదా బాజ్రా, జోవర్ ఫ్లోర్స్తో ఏదైనా దోశ కానీ, ఇడ్లీ కానీ ఇలాంటివి కూడా చేసేదాన్ని. ఓకే, సో మీరు మంచి కుక్ అనమాట. ఓకే, సో మీరు నార్మల్ టైంలో ఏం చేసేవాళ్ళు? మరి వాకింగ్ చేయడం అనేది, మన బాడీ మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మెడిటేషన్ చేయడం వల్ల కూడా కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది, మర్చిపోకుండా ఉంటామని చెప్తూ ఉంటారు కదా. సో అది మీరు చేశారో, మీకు ఉపయోగపడిందా? మెడిటేషన్ నేను కన్సిస్టెంట్గా అయితే చేయలేకపోయాను మ్యామ్. కానీ అప్పుడప్పుడు నాకు ఎప్పుడైతే మరీ స్ట్రెస్ఫుల్గా అనిపించిందో అప్పుడు మెడిటేషన్ చేయడానికి ట్రై చేసేదాన్ని. అండ్ అది హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ముందు నేను కొంచెం కామ్గా, కాన్ఫిడెంట్గా ఉండడానికి మెడిటేషన్ నాకు కొంచెం హెల్ప్ అయింది మ్యామ్. ఓకే, సో డ్రీమ్ని అచీవ్ చేయాలి అనుకునే వాళ్ళు లక్షణాలు ఎలా ఉండాలి అసలు? ఇదే ఒక చిన్న హర్డల్ వచ్చింది అని నిరాశ చెందకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి. మనం ఒకసారి ఫెయిల్ అయ్యాము అంటే మనం ఎందుకు ఫెయిల్ అయ్యామని సెల్ఫ్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. అది చేయాలని చెప్తాను. ఇంకొకటి, కంపారిజన్ చేసుకోవద్దండి. వేరే వాళ్ళు ఇంకా బాగా చేసేస్తున్నారు, ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయింది, సెకండ్ అటెంప్ట్లోనే అయిపోయింది, మనదెందుకు అవ్వలేదు అంటే అలా వాళ్ళ సిచ్యువేషన్ వేరే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరే, వాళ్ళు చదివే విధానం వేరే. సో ఒకరితో ఒకరిని కంపారిజన్ చేయొద్దని నేను చెప్తాను. ఓకే, సో చాలామంది అమ్మాయిలు వెనుకబడిపోవడానికి కూడా ఇదే ఆలోచన ఉంటుంది. అంటే వాళ్ళు బాగా ఇప్పుడు అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు, లేదంటే వాళ్ళకి బాగా గైడెన్స్ ఇచ్చారు, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. జనరల్గా దేనికోసం డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఉంటారు? ఆ డిప్రెషన్ నుంచి ఎలా మనం బయటికి రావాలి ఫీమేల్స్? మెయిన్గా డిప్రెషన్ ఏంటంటే ఇంట్లోంచి ప్రెషర్స్ వల్ల కానీ, అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతావు, సెటిల్ అవ్వాలి, అలాంటి ప్రెషర్స్ వల్ల ఎక్కువగా నేను చూసిన మా ఫ్రెండ్స్లో కానీ, మా ఫ్రెండ్ సర్కిల్లో దీనివల్ల ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు మ్యామ్. సో ఇప్పుడు మీరు వచ్చినప్పుడే ఈ ప్రిపరేషన్కి వాళ్ళకి కొంచెం పేరెంట్స్కి కూర్చోపెట్టి ఓపెన్గా కాన్వర్జేషన్ పెట్టి, ఈ ప్రిపరేషన్ ఇంత టైం డిమాండ్ చేస్తుంది, నాకు ప్లీజ్ అంత టైం ఇవ్వండి అని చెప్పడం కానీ, లేదా పేరెంట్స్తో మాట్లాడడం కానీ, ఫ్రెండ్స్తో చెప్పుకోవడం కానీ, ఇలాంటివి చేశారు అంటే వాళ్ళకి కొంచెం బాగుంటుంది అని నేను ఫీల్ అవుతాను మ్యామ్. ఇంకా నాకు తెలిసి ఉమెన్ ఎవరైతే ఉన్నారో అసలు ఒక ఫెయిల్యూర్ చూశారు అంటే నాకు తెలిసి ఇంకా ఎక్కువ వాళ్ళకి శక్తి ఉంటుంది దాన్ని ఎదుర్కోవడానికి. వాళ్ళ లోపలే ఆ శక్తి ఉందని నేను ఫీల్ అవుతాను మ్యామ్. సో దాన్ని ఖచ్చితంగా యూస్ చేయమని చెప్తాను నేను. ఓకే, జనరల్గా మనము ఏదైనా ఇన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఎవరికైనా ఒక గోల్ పెట్టుకున్నా కూడా ప్లాన్ బి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, ప్లాన్ బి చేసుకుంటూ మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను సివిల్స్ నా మెయిన్ గోల్, కానీ నాకు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు నేను ప్లాన్ బి వర్కౌట్ చేసుకుంటూ సివిల్స్కి ప్రిపేర్ అవుతే వస్తుందంటారు? ఫస్ట్
సంవత్సరం సివిల్స్కి డెడికేటెడ్గా చదవాలి అని నేను చెప్తాను మ్యామ్. దాని తర్వాత మీరు ఒక అటెంప్ట్ ఇచ్చేసాక మీరు ప్లాన్ బితో పాటు కూడా చదువుకోవచ్చు. ఎందుకంటే ఆ 1 year మీరు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది సిలబస్ కవర్ చేసి ఉంటారు కాబట్టి మీరు మళ్ళీ ఏదైనా జాబ్ చేసుకుంటూ కానీ ఇంకేదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక రోజులో ఒక 2 hours దానికి కేటాయించడం కూడా చేసుకోవచ్చు మ్యామ్. అది సాధ్యమనే నేను చెప్తాను. ఓకే, చాలామంది మీలాంటి టాపర్స్ ఏంటి అని అంటే ఇదే సబ్జెక్ట్ టీచ్ చేయడమో లేకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్స్ క్రియేట్ చేయడమో ఇదే పాత్రలో ఉంటూ ఉంటారు. ఎందుకంటే దీనికి దగ్గరలో ఉంటారు కాబట్టి. ఇది కంప్లీట్గా ప్లాన్ బి వేరే అయిపోయింది అనుకోండి, అది వేరే పాత అవుతుంది, ఇది వేరే పాత అవుతుంది. సో ఇదే దాంట్లో ఉంటూ చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా ఏం ప్లాన్ చేసుకోవచ్చు? అలా ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లో మనం ఒకసారి మెయిన్స్ రాసామంటే మనం మెయిన్స్ రాసిన వాళ్ళ కాపీస్ ఎవాల్యుయేషన్ చేయొచ్చు, లేదా ప్రిలిమ్స్కి క్వశ్చన్స్ మనం తయారు చేయొచ్చు. కొత్త క్వశ్చన్స్ కానీ మనం కరెంట్ అఫైర్స్ చదువుతూనే ఉంటాం రోజు, దానిలోంచి క్వశ్చన్స్ తయారు చేయడం కానీ, లేదా వేరే వాళ్ళకి ట్యూషన్స్ చెప్పడం కానీ, క్లాసెస్ తీసుకోవడం కానీ, ఇలాంటివి చేస్తూ ఈ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు మనం. ఓకే, ఈ ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలామంది ఫ్రీగా చెప్తూ ఉంటారు కదా. సో టీశాట్ కూడా మనకు యూట్యూబ్లో చాలా క్లాసెస్ చెప్తూ ఉంటుంది. సో అవి ఏ విధంగా ఉపయోగపడ్డాయి మీకు? నేను యూట్యూబ్ అది చెప్పినట్లు ఏదైనా చిన్న కాన్సెప్ట్ నాకు అర్థం కాకపోతే వెంటనే నేను యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేసి ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని మ్యామ్. దానికి నేను చాలా ఫ్రీ రిసోర్సెస్ యూస్ చేశాను యూట్యూబ్లో. మీరు చెప్తున్నట్లు టీశాట్ వీడియోస్లో కూడా ఏమన్నా అట్లా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా దాన్ని యూస్ చేసుకోవచ్చు మ్యామ్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో. ఓకే, సో మీ సీనియర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఉపయోగించారు అండ్ వాళ్ళు పడిన శ్రమ, వాళ్ళు జర్నీ ఇదంతా కూడా మిమ్మల్ని ఎంతవరకు ఇన్స్పైర్ చేసేది? అండ్ ఇన్ని 4 attempts మీరు చేయడం జరిగింది కదా. సో ఎక్కడో ఒక దగ్గర డిప్రెస్ అయ్యి ఉంటారు, అదే ఇంకా చాలే ఇంకా మనకు కూడా ప్లాన్ బి ఇంపార్టెంట్ ఏమో మళ్ళీ చూసుకుందామని ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ దగ్గర అనుకుని ఉంటారు. కానీ ఏదైతే ఇట్లాంటి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చూసినప్పుడు మళ్ళీ మీరు కంబ్యాక్ ఇచ్చి ఉంటారు. సో అలా ఏం జరిగింది మీ లైఫ్లో? చాలా స్టోరీస్ నేను ఇన్స్పిరేషన్ తీసుకునేదాన్ని. ఉమాహారతి మ్యామ్ స్టోరీ నుంచి కూడా నేను చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ టాపర్ శక్తి దుబే మ్యామ్ స్టోరీ చూసి కూడా నేను ఇన్స్పైర్ చేసుకున్నాను. ఇద్దరు ఆల్మోస్ట్ 5th అటెంప్ట్లో క్రాక్ చేశారు. అంత లాంగ్ జర్నీ వాళ్ళు సస్టైన్ చేశారు అని నాకు అనిపించింది. నేను ఎందుకు చేయలేను అని కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్ వచ్చేది. సో అలాంటి జర్నీస్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యేదాన్ని మ్యామ్. మిగతా వాళ్ళు కూడా టాపర్స్ టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి వాళ్ళు చెప్పిన ఏమన్నా చిన్న ట్రిక్స్ కానీ వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ కానీ మీకు యూటిలైజ్ అవుతుంది అంటే దాన్ని ఖచ్చితంగా యూస్ చేసుకోమని చెప్తాను మ్యామ్. అలా కాకుండా మీరు మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి టాపర్స్ వీడియో చూసి మనం మోటివేట్ అవుతాం, మేబీ అది 2 days ఉంటుందేమో. దాని తర్వాత మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి మీరు పెట్టుకున్న గోల్, మీరు ఎందుకు రావాలనుకున్నారు ఇటు సైడ్ అనే దాని మీద క్లియర్గా ఉన్నారు అంటే అది మీకు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ కానీ ఇంకా ఎక్కువ బూస్ట్ ఇస్తుంది అని నేను అనుకుంటాను. మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది, పేరెంట్స్తో మనం మాట్లాడుకోవాలి ముందే, దాన్ని బట్టి మనకు వాళ్ళ నుంచి ప్రెజర్ లేకుండా మనకు సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఎవరైనా ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలనుకుంటారు. 4 years 5 years దీనికి టైం కేటాయించాలని అయితే అనుకోరు. ఇదే నా లాస్ట్ అటెంప్ట్ అనుకునే ట్రై చేస్తారు. సో అలా మనం ఎన్ని ఇయర్స్ వరకు ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది మనకు? అంత మెంటల్గా మనం ఉండగలుగుతామంటారా? మెంటల్గా ఉండడం కొంచెం కష్టమే మ్యామ్. కానీ దీనికి నేను ఏం చెప్తానంటే మనం ప్రాసెస్ నుంచే మనము కొంచెం మోటివేషన్ తీసుకోవచ్చు మ్యామ్. ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రిలిమ్స్ పాస్ అయ్యాము అంటే చాలా లక్షల మంది రాస్తే 14,000 మందే మెయిన్స్ క్వాలిఫై అవుతారు. అంటే మీరు ఆల్మోస్ట్ ఆల్రెడీ 14,000 మందిలో ఉన్నారు. సో మీకు అది కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అప్పుడు మీరు ఇంకొక అటెంప్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు అని నేను అనుకుంటాను. సో ఇప్పుడు మీరు ప్రాసెస్ చేస్తున్నప్పుడే ఆ ప్రాసెస్ నుంచి మీరు కొంచెం మోటివేషన్ డిరైవ్ చేసుకోవాలి. అప్పుడు అది ఇంకా మీకు బూస్ట్ ఇచ్చి ఇంకా మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీ అవుతారు. ఓకే, మీ ఫ్యామిలీలో మీరు మీ సిస్టర్ అని చెప్పారు కదా, తను ఏం చేస్తున్నారు? తను కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి తను కూడా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారా? నాకు ఒక అక్క ఉన్నారు మ్యామ్. తను యుఎస్లో ఎంఎస్ చేసి అక్కడే జాబ్ చేస్తున్నారు మ్యామ్. సో ఎలా ఉండింది త్రూ అవుట్ జర్నీ అంతా కూడా? మీరు ఫేస్ చేసిన మేజర్ స్ట్రగుల్స్ ఏంటి?
నేను ఫేస్ చేసిన మేజర్ స్ట్రగుల్స్ ఏంటి అంటే ఇలాగ మధ్య మధ్యలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం కానీ అప్పుడప్పుడు కష్టం అనిపించేది. ఇంకా ప్లాన్ బి మీద ఫోకస్ పెట్టాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ ఉండేది. అలా కాకుండా కొంచెం గ్రాడ్యుయేషన్ అప్పుడు పాకెట్ మనీ అడగడానికి అంత హెసిటేట్ అయ్యేదాన్ని కాదు. కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఇంట్లో పాకెట్ మనీ అడిగినప్పుడు కానీ అలా గిల్ట్ అలా ఉండేది. దీంట్లో మా అక్కకు చెప్పేదాన్ని ఎక్కువగా. తను కూడా హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి చేశాను. ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఎక్కువగా. ఓకే. సో ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా ఉండడానికి ఏం చేసేవాళ్ళు మరి? ఫైనాన్షియల్గా స్టేబుల్ అంటే ఇప్పటికీ అయ్యానని నేను చెప్పను. మోస్ట్లీ పేరెంట్సే సపోర్ట్ చేశారు మమ్మల్ని ఫైనాన్షియల్గా. రైట్ మేడం, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో మ్యామ్. యా, మీ డౌట్ ఏంటో అడగండి. తుషారిక గారు వింటున్నారు. మ్యామ్, can I ask now? ఎస్ ప్లీజ్ గో ఆన్. Ma'am, first of all, congratulations to you. థ్యాంక్ యూ. Yeah, ma'am. Actually, so what is the reason to see the multiple failures in the prelims and mains, ma'am? How can one improve themselves? Can you please? Yes. I think the most important thing for prelims is focusing on static subjects and the conceptual clarity, and also on the PYQ analysis. So these are the major pillars for prelims. When you talk about mains, I think people generally try to miss the demand of the question. That is why the marks might not improve in the next attempts. So please, I would suggest you to focus on the demand of the question and also the answer writing part. We all read the whole day, but we don't apply the knowledge that we have gained in the answer writing part. So if you do daily answer writing practice and practice through mock tests, then I think you will be able to improve your marks in mains. So I think these are the major challenges that they face in prelims and mains. Ma'am, another thing, I have to now there are only few days left for 26 prelims. So what are the things to be done exactly? Can you please answer? Yes. The first major thing that needs to be done is the revision of the static subjects like polity, Lakshmikant. We have to revise at least 4 times before the prelims examination. Same likely the same way for the other subjects as well. And also just before prelims, like 15 to 20 days before prelims, take up the previous year question papers. That is, for example, take up the 2021 question paper, give 2 hours test, bubble the OMR sheet, identify the mistakes that you are doing, and also understand the language that UPSC is asking questions and the areas from which UPSC is asking questions. So just before the prelims, the 2 months should be dedicated for static knowledge coverage, current affairs, and also the previous year question analysis. రైట్ మేడం, ఏదైతే ప్రీవియస్ అటెంప్ట్స్ ఉన్నాయో వాటిలో మీకు వచ్చిన బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటి? లాస్ట్ టైం ఎప్పుడైతే నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళి క్వాలిఫై అవ్వలేకపోయానో అదే నాకు బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అని నేను చెప్తాను మ్యామ్. ఎందుకంటే ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా క్వాలిఫై అవుతాము అన్న కాన్ఫిడెన్స్తో ఉంటాం. సో ఎప్పుడైతే క్వాలిఫై అవ్వలేదో అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఏంటంటే April 22 రిజల్ట్ వచ్చింది, May 25 ప్రిలిమ్స్ ఉన్నింది. కరెక్ట్గా 1 month టైమే ఉన్నింది. అసలు డిసప్పాయింట్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం లేదు. ఇంకా 1-2 days కొంచెం బ్రేక్ తీసుకొని వెంటనే స్టార్ట్ చేసి ప్రిలిమ్స్, ఈసారి ప్రిలిమ్స్లో ఫారెస్ట్ సర్వీసెస్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయగలిగాను. సో ఏం జరిగింది లాస్ట్ అటెంప్ట్లో, ఎందుకు మీరు క్రాక్ చేయలేకపోయారు? ఆప్షనల్ సబ్జెక్ట్ మార్చినప్పుడు ఇదే లాస్ట్ ఇయరే ఫస్ట్ మెయిన్స్ మ్యామ్ నాది ఆంథ్రోపాలజీతో. సో ఆంథ్రోపాలజీలో కొన్ని మార్క్స్ తక్కువగా వచ్చాయి, 223 మార్క్సే వచ్చాయి. ఎందుకంటే నాకు సిలబస్ కవర్ చేసి దాన్ని రివిజన్ చేసుకోవడానికి టైం సరిపోయింది మ్యామ్. ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయలేకపోయాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ చూడలేకపోయాను. సో అందుకని తక్కువ వచ్చాయి అనుకుంటాను. ఈసారి రెండింటిని ఫోకస్ చేసి 275 దాకా తీసుకొచ్చాను. ఓకే. సో ఇప్పుడే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఒక ఆస్పిరెంట్ కొంచెం డిప్రెస్ అవుతున్నారు అని అంటే మీరు ఎలా సజెస్ట్ చేస్తారు, ఎలా మోటివేట్ చేస్తారు దానిని? ఒకటి వచ్చేసి డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్లో ఏంటి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినప్పుడు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని అప్లై చేయగలగడం.
సో దానికి మీరు ఏం చేయాలి అంటే రోజు కనీసం ఒక 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ లేదా మాక్ టెస్ట్స్ వీక్లీ ఒకటన్నా రాయడం కానీ ఇలాంటివి చేశారు అంటే మీరు ఖచ్చితంగా దాన్ని రోజుకి అది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. మీరు ఎప్పుడైతే మాక్ టెస్ట్ రాస్తారో ఈ క్వశ్చన్ ఎందుకు తప్పుపోయింది, ఈ క్వశ్చన్లో నేను ఎక్కడ తప్పు చేశాను, నాకు నాలెడ్జ్ లేదా నేను సిల్లీ మిస్టేక్ చేశానా, లేదా ఇంకేమన్నా చదవాల్సి వస్తుందా, ఇలాంటివి మనం అనలైజ్ చేసుకున్నామంటే అది ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎగ్జామ్ రాసేసరికి 10 to 15 మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ చాలామంది మీరు ఇంతకుముందు అన్నట్టు సిల్లీ ఎగ్జాంపుల్స్ లేకపోతే సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో అది కావాల్సుకొని చేసి ఉండరు కానీ అదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటివి చేయడం వల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుంది? యాక్చువల్లీ ఎగ్జామ్ హాల్లో ఆ టెన్షన్ వల్ల కూడా కొంతమంది సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. సో ఎగ్జామ్ హాల్లో కొంచెం కామ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సిల్లీ మిస్టేక్స్ చేయడం వల్ల చాలామందిని నేను చూశాను, జస్ట్ 1 మార్క్తో ప్రిలిమ్స్ పోతుంది, 0.7 మార్క్స్తో ప్రిలిమ్స్ పోతుంది. ఒక్క క్వశ్చన్ వాళ్ళు తప్పు పెట్టకపోయింటే వాళ్ళు క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసేవాళ్ళు. సో అలాంటి సిల్లీ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అంటే మీరు ఒక అటెంప్ట్ స్ట్రాటజీ ఫిక్స్ చేసుకోవాలి. అది ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే మాక్ టెస్ట్స్ రాసినప్పుడు మీరు 100 మార్క్స్ కంటే ఎక్కువ ఎప్పుడు వస్తుంది, మీకు 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే వస్తుందా, 85 అటెంప్ట్ చేస్తే వస్తుందా, లేదా 70 క్వశ్చన్స్లోనే మీరు తెచ్చుకోగలుగుతున్నారా, ఇది అనాలిసిస్ చేసుకోవాలి. సెల్ఫ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసి ఎగ్జామ్ హాల్లో కూడా అప్లై చేయగలగాలి. అండ్ ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ మీకు రాకపోతే దాన్ని డిసప్పాయింట్ అయ్యి టెన్షన్ పడకుండా నెక్స్ట్ క్వశ్చన్ని కొత్త ఆపర్చునిటీ లాగా ట్రీట్ చేయాలి. ఓకే. సో మనం ఎగ్జామ్స్కి ఎంతలా ప్రిపేర్ అయినా కూడా రాయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది ప్రతిరోజు కూడా నేను ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతానో అలా రాసేదాన్ని అని చెప్పేసి. సో చాలామంది చదువుతూ ఉంటారు కానీ పేపర్ మీద పెట్టడానికి ఇష్టపడరు. సో రాయడం అనేది ఎంత సపోర్ట్ చేస్తుంది మనకి? మెయిన్స్లో ఎలాగా అంటే మీరు కంటిన్యూస్గా ఒక రోజుకి 6 అవర్స్ రాయాల్సి వస్తుంది. 6 hours మార్నింగ్ 3 అవర్స్ పేపర్ ఉంటుంది, మధ్యాహ్నం 3 అవర్స్ పేపర్ ఉంటుంది, ఓన్లీ 2 అవర్స్ గ్యాప్ ఉంటుంది మధ్యలో. సో అంత స్టెబిలిటీ ఆర్ స్టామినా మనకు ఉండాలి అంటే మనం ముందే దాని మీద ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో అది ఒక్క రోజులో రాదు కాబట్టి రోజు మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే టైం తగ్గించుకుంటూ వస్తాం. ఒక క్వశ్చన్కి మనం 10 minutes ఇప్పుడు తీసుకుంటున్నాము అంటే ఒక 1 month తర్వాత అది 7 minutesకి తగ్గుతుంది. సో దానికోసమని మనం రోజు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఫస్ట్ టైం మెయిన్స్ రాస్తున్న వాళ్ళకి నేను ప్రాక్టీస్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం ఒకసారి మెయిన్స్ రాసేసారు అంటే మీకు అర్థమవుతుంది, మీకు స్పీడ్ కానీ మీరు ఫినిష్ చేయగలుగుతున్నారా పేపర్ లేదా. సో నెక్స్ట్ అటెంప్ట్స్లో మీరు వీక్లీ వన్స్ పేపర్ రాయడం, 2 సార్లు పేపర్ రాయడం చేసినా సరిపోతుంది. కానీ ఫస్ట్ టైమ్స్ మెయిన్స్ రాసే వాళ్ళకి రోజు ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్తాను. ఓకే. మీకు ఎంత టైం పట్టేది ఒక ఆన్సర్ చేయడానికి? ఎంత త్వరగా అంటే మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఎంత ఫాస్ట్గా అది కంప్లీట్ చేసేవాళ్ళు? ఎగ్జామ్ హాల్లో టెన్షన్తో ఉన్నప్పుడు నిజంగా మనం కొన్ని మర్చిపోతాం అండ్ టైం సరిపోదు, టైం అయిపోతూ ఉంటుంది, ఇంకొకటి ఏది పర్ఫెక్ట్గా చేయలేకపోతూ ఉంటాం. సో అది ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు మీరు? దీనికి ఒక ఫిక్స్డ్ స్ట్రాటజీ ఉంటుంది. ఏంటంటే 10 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు 7 minutesలో మనం అటెంప్ట్ చేయగలగాలి. అలాగే 15 mark క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక 10 minutesలో మనం ఫినిష్ చేయగలగాలి. సో అది ఫినిష్ చేయగలగాలి అంటే మనం రోజు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో దానివల్ల మనము ఆ స్ట్రాటజీ అనేది ఫామ్ చేసుకోగలుగుతాం. ఓకే మేడం, ఫైనల్గా మీలాంటి సక్సెస్ సాధించిన వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వ్యూవర్స్కి ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈ ఎగ్జామ్ ఎవరైనా హార్డ్ వర్క్ చేసి డెడికేషన్తో పర్సెవరెన్స్తో కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది. సో ఏ స్టేజ్లో మీరు ఫెయిల్ అయినా డిసప్పాయింట్ అవ్వకుండా మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము అని అనలైజ్ చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే తుషారిక గారు, ఎంతో కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొని ఫైనల్గా సక్సెస్ సాధించారు. సో ఈ సక్సెస్ ద్వారా సమాజానికి మీరు మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి టీసాట్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇన్వైటింగ్ మీ ఫర్ టీసాట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ నిపుణ మరొక మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.